ఈరోజు పొద్దున పోయి ఒక ఫ్రెండ్ తోటి గొడవ పెట్టుకున్నా. ఆ గొడవ కూడా ఏదో మా పర్సనల్ ఇష్యూస్ వల్ల కాలేదు, ఒక సినిమా ఇష్యూ వల్ల అయింది. పాయింట్ ఏంటంటే, ఇరుముడి అనే తెలుగు సినిమాకి స్క్రీన్స్ తగ్గించేసి, షోస్ తగ్గించేసి, టాక్సిక్ అనే నాన్ తెలుగు సినిమాకి ఎక్కువ షోస్ ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే మన తెలుగు సినిమాకి అన్యాయం జరిగింది. సో నాన్ తెలుగు సినిమాస్ ఏవైతే 70 వస్తున్నాయో వాటిని బ్యాన్ చేయాలి అనేది వాడి పాయింట్. నాకు అది ఆలోచిస్తే ఏమనిపించిందంటే, అది ప్లస్ సోషల్ మీడియాలో ఏదైతే యాక్టర్స్ని ట్రోల్ చేయడం, యాక్టర్స్కి ఫ్యాన్ వార్స్ లాంటివి చేయడం, వాళ్ళకి ఎలివేషన్స్ ఇవ్వడం, లేదంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఆ సోషల్ మీడియాలో ఏదైతే నడుస్తుందో ఫ్రమ్ ద కామన్ పీపుల్, అది చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆల్రెడీ సక్సెస్ఫుల్, పవర్ఫుల్, రిచ్ ఉండే యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్షియల్ ఉండే యాక్టర్స్కి ఆల్రెడీ స్ట్రగుల్ అవుతూ మనం అంతో ఇంతో జీతానికి, లేదంటే మనకి రేపటి రోజు ఎలా ఉంటుంది అని తెలియని కామన్ పీపుల్ అయిన మనం ఇంత సపోర్ట్ చేయడం ఏంటి అనేది నాకు ఒక డౌట్. టైర్ 3లో ఉండే ఒక చిన్న హీరోకి ₹1,00,00,000 నుంచి రెమ్యూనరేషన్ స్టార్ట్ అయితే, టైర్ 1లో ఉన్న టాప్ హీరోకి 300 కోట్ల వరకు రెమ్యూనరేషనో లేదంటే ప్రాఫిట్ షేరింగో ఏదో ఉంది. వాళ్ళు ఆల్రెడీ రిచ్ ఉన్నారు. అండ్ చాలామంది హీరోస్ ఆల్రెడీ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. అండ్ కొంతమంది వాళ్ళ కష్టం మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నిలదొక్కున్న ఇండస్ట్రీలో. బట్ వాళ్ళు ఆల్రెడీ సంపాదించున్న దానితోటి రేపటి నుంచి పని చేయకపోయినా వాళ్ళు మంచిగా బతకగలుగుతారు. బట్ మన లైఫ్లో చూసుకుంటే, మన పేరెంట్స్ని అడిగినా లేదంటే మనం చూసుకున్నా, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫినాన్షియల్గా కానివ్వండి లేదంటే నార్మల్గా కానివ్వండి, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు అర్థమవుతుంది. సో సెలబ్రిటీస్కి అంతా వర్షిప్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. అండ్ రెండోది చూసుకున్నట్లయితే, ఏదైతే ఈ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నామో, పక్క లాంగ్వేజ్ సినిమాకి అంత అటెన్షన్ ఇవ్వద్దు, వాళ్ళని బ్యాన్ చేయాలి, మన లాంగ్వేజ్ సినిమాలే మనం సపోర్ట్ చేయాలి అనుకుంటే అది బిజినెస్. నువ్వు ఏ సినిమాకైనా సపోర్ట్ చేయి, ఆల్రెడీ రిచ్ ఉండేవాడు ఇంకొంచెం రిచ్ అవుతాడు అంతే. నువ్వేమి ఒక పేదవాడికి లేదంటే నీ సహాయం ఎవరికైతే కావాలో వాడికి సహాయం చేసినట్టేం కాదు. అండ్ ఈ సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్ కాబట్టి సినిమాను ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే చూసి దాన్ని పొలిటికల్ చేయకుండా, లేదంటే ఈ రీజనల్ ప్రైడ్ సినిమాల పరంగా చూపించకుండా, నీకు ఏ సినిమా నచ్చిందా టికెట్ కొను వెళ్ళి చూడు, లేదంటే లేదు అనేది నా ఒపీనియన్. మీకేమనిపించిందో మీరు కమెంట్ చేయండి.